హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మీ ప్రశ్నలకి నా సమాధానం. ఒక బ్రదర్ అయితే వరుసగా 4 ప్రశ్నలు అడిగాడు. అలాగే 2 సిస్టర్స్ కూడా వాళ్ళ డౌట్స్ని కామెంట్లో చెప్పారు. వాటికి సమాధానం నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. బాబా నువ్వు నాకు డబ్బులు పంపించు, బాబా నన్ను ఇండియాకి పంపించు, మామ ఫ్లైట్ టికెట్ ఫోటో పంపించు, మామ నా దగ్గర డబ్బులు లేవు, మామ నేను ఏమైనా వస్తువులు ఆర్డర్ పెట్టుకోవచ్చా, లేదా నేను 1 తులం బంగారం కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇలాంటి డౌట్స్ అయితే వాళ్ళు అడగడం జరిగింది. వాటికి సమాధానం నేను ఈ వీడియోలో ఇచ్చాను. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి ఇలాంటి అరబిక్ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. ఇంకా వీడియోలో ఏముందో చూద్దాం. ఫ్లైట్ టికెట్ ఫోటో నువ్వు నాకు పంపించు మామ, దీన్ని అరబిక్లో ఏమంటారు అని వెంకటేష్ బ్రదర్ అయితే అడిగారు. నేను మీకు ఒక్కొక్క దాన్ని విడివిడిగా చెప్తాను. ఫ్లైట్ని అరబిక్లో తయ్యారా తయ్యారా అని అంటారు. అలాగే టికెట్ని తస్కరా తస్కరా లేదా తజ్కరా. కరెక్ట్ అయితే తజ్కరా, వాళ్ళు మాట్లాడడంలో మనకి తస్కరా అని వినబడుతుంది. తస్కరా అన్న తజ్కరా అన్న టికెట్ అనే అర్థం అయితే వస్తుంది. అలాగే పంపడం, దీన్ని 3 రకాలుగా చెప్తారు. అర్సిల్ అంటారు, తర్రష్ అంటారు, డిజ్ అని అంటారు. అర్సిల్ అనే పదాన్ని స్టాండర్డ్ అరబిక్లో చెప్తారంటే బుక్లో మనము అరబీ బుక్లలో రాసేటప్పుడు చదివేటప్పుడు అర్సిల్ అని చెప్తారు. అలాగే తర్రష్ అనే పదాన్ని నార్మల్ అరబిక్లో చెప్తారు. డిజ్ అనే పదాన్ని కువైట్ అరబిక్లో చెప్తారు. మనకి అరబిక్ పదాలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈజిప్టియన్ అరబిక్ ఒకలాగా ఉంటుంది, మోడర్న్ స్టాండర్డ్ అరబిక్ అని ఒకలాగా ఉంటుంది, నార్మల్ అరబిక్ ఒకలాగా ఉంటుంది, వీళ్ళు మాట్లాడే అరబీ భాష ఒకలాగా ఉంటుంది. పదాలు అయితే చాలా తేడాగా ఉంటాయి. నేను మా మేడంని అడిగి కనుక్కొని మీకైతే ఇవి చెప్తున్నాను. పంపడంని అర్సిల్ అంటారు, తర్రష్ అంటారు, డిజ్ అని అంటారు. కువైట్లో ఎక్కువగా వాడే పదం అయితే డిజ్ అనే పదాన్ని వాడతారు పంపడం అని చెప్పడానికి. 3 పదాలు కూడా కరెక్టే. కాకపోతే కువైట్లో వాడుకలో ఉన్న పదం ఏంటంటే డిజ్ అనే పదం కువైట్లో ఎక్కువగా వాడతారు. అలాగే ఫోటోని అరబిక్లో సూరా సూరా అని అంటారు. నువ్వు నాకు పంపించు అని ఎలా చెప్పాలంటే తర్రష్లీ అంటారు, డిజ్లీ అంటారు, అర్సిల్లీ అని అంటారు. అంటే నువ్వు నాకు పంపించు అనే అర్థమైతే వస్తుంది. ఈ 3 పదాలలో మనం ఏ పదం వాడినా కూడా నువ్వు నాకు పంపించు అనే అర్థం వస్తుంది. మనం కువైట్లో ఎక్కువగా వాడే పదం ఏంటంటే డిజ్లీ అని చెప్పాలి. మామ డిజ్లీ అంటే మామ నాకు పంపించు అనే అర్థం వస్తుంది. అంతేగాని మామ వద్దీని, మామ అతీని సూర, మామ వద్దీని సూర ఇలాంటి పదాలు చెప్పొద్దు. వద్దీని అంటే నన్ను తీసుకెళ్ళు అనే అర్థం వస్తుంది. అతీని అంటే నాకు ఇవ్వు అనే అర్థం వస్తుంది. కొంతమంది తెలిసి తెలియక కామెంట్లలో చెప్తున్నారు దీన్ని ఇలా అనాలి, దీన్ని ఇలా అనాలి అని. కానీ అది పర్ఫెక్ట్ అరబీ కాదండి. నేను ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క వాక్యము మా మేడంని కనుక్కున్న తర్వాతే వీడియోస్లలో అప్లోడ్ చేస్తున్నాను. నేను కూడా కువైట్లోనే ఉంటాను కాబట్టి నా వల్ల ఇంకొంతమందికి భాష అర్థమవుతుందనే ఒక మంచి ఉద్దేశంతో నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం వాక్యం చూడండి. ఫ్లైట్ టికెట్ ఫోటో నువ్వు నాకు పంపించు మామ, దీన్ని ఎలా చెప్పాలంటే మామ తర్రష్లీ సూరా అల్ తయ్యారా తస్కరా, మామ తర్రష్లీ సూరా అల్ తయ్యారా తస్కరా. ఇది కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్లో మనం చెప్పడానికి వస్తుంది. అలా కాకుండా డిజ్లీ తస్కరా అల్ సయ్యారా, డిజ్లీ తస్కరా అల్ తయ్యారా అంటే ఫ్లైట్ టికెట్ని నాకు పంపించండి, డిజ్లీ తస్కరా అల్ తయ్యారా. ఈ 2 రకాలుగా కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పినా కూడా ఫ్లైట్ టికెట్ ఫోటో నాకు పంపించండి అనే అర్థమైతే వస్తుంది. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, దీన్ని అరబిక్లో ఏమంటారు? నా దగ్గర లేవు అని చెప్పడానికి అరబిక్లో మాయింది అని చెప్తారు. అరబిక్ వాళ్ళు ప్రతిదీ కూడా షార్ట్ కట్లో చెప్తారు. ఇప్పుడు అనడాన్ని అల్హేన్ అని అంటారు. డబ్బులని అరబిక్లో ఫులుస్ అంటారు. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని మనం ఎలా చెప్పాలంటే మాయింది ఫులుస్ అల్హేన్, మాయింది ఫులుస్ అల్హేన్. ఇది కరెక్ట్ సెంటెన్స్, కరెక్ట్ మాట్లాడడం. మాయింది ఫులుస్ అల్హేన్ అని చెప్పాలి. ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పాలంటే ఎంది ఫులుస్ అల్హేన్, ఎంది ఫులుస్ అల్హేన్ అంటే నా దగ్గర డబ్బులున్నాయి అనే అర్థం వస్తుంది. అలా కాకుండా అన ఎంది ఫులుస్ అల్హేన్ ఇలా కూడా చెప్పొచ్చు.
అలా కాకుండా మాఫీ ఫులుస్ అంటే డబ్బులు లేవు, మాఫీ ఫులుస్ అంటే డబ్బులు లేవు అనే అర్థం వస్తుంది. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పాలంటే మాయంది ఫులుస్ అల్హేన్ అని చెప్పాలి. అనా మాఫీ ఫులుస్ అంటే అనా అంటే నేను, మాఫీ అంటే లేవు, ఫులుస్ అంటే డబ్బులు. అనా మాఫీ ఫులుస్ అంటే అది కరెక్ట్ సెంటెన్స్ అవ్వదు, నేను డబ్బులు లేవు అనే అర్థం వస్తుంది. మాయంది ఫులుస్ అంటే నా దగ్గర డబ్బులు లేవు అనే అర్థం వస్తుంది. మాయంది ఫులుస్ అల్హేన్ అంటే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అనే అర్థం వస్తుంది. అరబీ వాళ్ళు మాట్లాడేటప్పుడు బాగా గమనించండి, మనం మాట్లాడే అరబిక్ చాలా రాంగ్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే అరబిక్ కరెక్ట్ ఉంటుంది. అరబీ వాళ్ళు ఇలాగే మాట్లాడతారు, మాయంది ఫులుస్ అంటారు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడానికి, అంతేగాని అనా మాఫీ ఫులుస్ అని చెప్పరు. నువ్వు నాకు డబ్బులు పంపించు లేకపోతే సామాన్లు పంపించు, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి? ఇక్కడ నువ్వు లేదా మీరు అనడానికి ఆడవాళ్ళకైతే ఇంతి అంటారు, మగవాళ్ళకైతే ఇంత అని చెప్తారు. అలాగే నాకు డబ్బులు పంపించు అని చెప్పాలంటే డిజ్లీ ఫులుస్ అని చెప్తారు. డిజ్లీ అంటే నాకు పంపించు, ఫులుస్ అంటే డబ్బులు. నాకు డబ్బులు పంపించు అంటే డిజ్లీ ఫులుస్ అని చెప్తారు అరబిక్లో. అలాగే లేకపోతే అని చెప్పడాన్ని వా అని చెప్తారు. సామాన్లని అరబిక్లో అగరాద్ అని అంటారు. ఇక్కడ నువ్వు అనే బదులు మనము మేడం కానీ బాబా కానీ చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మనం వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, మనం రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు మనల్ని ట్రీట్ చేస్తారు. రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అరబీ వాళ్ళ దగ్గర. ఇక్కడ పూర్తి వాక్యాన్ని చూడండి. నువ్వు నాకు డబ్బులు పంపించు లేకపోతే సామాన్లు పంపించు అని ఎలా చెప్పాలంటే అక్కడ నువ్వు అనకుండా మామ లేదా బాబా అని మనం పిలిస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మామ డిజ్లీ ఫులుస్ అంటే మామ నాకు డబ్బులు పంపించు, ఓ డిజ్లీ అగరాత్ అంటే లేదా సామాన్లన్నా పంపించు అనే అర్థం వస్తుంది. అలా కాకుండా బాబా అని అడగాలంటే బాబా డిజ్లీ ఫులుస్ ఓ అగరాత్ అంటే బాబా డబ్బులు పంపించండి లేదా సామాన్లన్నా పంపించండి అనే అర్థమైతే వస్తుంది. ఏదైనా మనం వాళ్ళని రిక్వెస్ట్గా అడగాలి. కోపాలకి వెళ్తే మాత్రము మనకి అక్కడ లాస్, ఎందుకంటే ఇది మన దేశం కాదు కాబట్టి, మన ప్రాంతం కాదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడైనా వర్క్ చేసేటప్పుడైనా చాలా జాగ్రత్తగానైతే ఉండాలి. అలా కాకుండా ఇలా కూడా అడగొచ్చు, మామా అన ఏబి అగరాత్ ఖుల్లు అగరాత్ కల్లస్త్ ష్లోన్ అన ఆకిల్ అంటే మామా అన ఏబి అగరాత్ మామా నాకు వస్తువులు కావాలి, ఖుల్లు అగరాత్ కల్లస్త్ అంటే అన్ని సామాన్లు అయిపోయాయి, ష్లోన్ అన ఆకిల్ అంటే నేను ఎలా తినాలి, నేనేం తినాలి అనే అర్థం కూడా వస్తుంది. మీరు అన్నట్టు అలా అడగొచ్చు. లేదా మనం నార్మల్ వేలో అడగాలంటే మామా అన ఏబి అగరాత్ లేదా బాబా అన ఏబి అగరాత్ ఖుల్లు అగరాత్ కల్లస్త్ ష్లోనానా ఆకిల్ నేనేం తినాలి, ఎలా తినాలి అనే అర్థం కూడా వస్తుంది. మీకు ఎలా వీలైతే అలా అడగండి. పంపించు అనడాన్ని మాత్రం డిజ్లీ అంటారు, తర్రష్ అంటారు, అలాగే అర్సిల్ అని కూడా అంటారు. డిజ్లీ, తర్రష్లీ, అర్సిల్లీ అంటే నాకు పంపించు అనే అర్థమైతే వస్తుంది. నువ్వు నన్ను ఇండియాకి పంపించు మామా, దీన్ని అరబిక్లో ఎలా అడగాలి, ఎలా చెప్పాలి అని అయితే అడిగారు. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే మామా డిజ్లీ ఇల్ హింద్ అని చెప్తారు. మామా డిజ్లీ ఇల్ హింద్ అంటే నన్ను ఇండియాకి పంపించండి అనే అర్థమైతే వస్తుంది. ఇవన్నీ కాకుండా మనం సింపుల్ వేలో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలంటే మామా అతీని తజ్కరా అనా ఎబిరో సాఫర్ అని చెప్తే సరిపోతుంది. మామా అతీని తజ్కరా అనా ఎబిరో సాఫర్ అంటే మామా నాకు టికెట్ ఇవ్వండి, నేను సాఫర్ వెళ్ళాలి, నేను ఇండియాకి వెళ్ళాలి అని అర్థమైతే వస్తుంది. చాలా సింపుల్గా మామా అతీని తజ్కరా అనా ఎబిరో సాఫర్ అని చెప్తే సరిపోతుంది. కుమారి అనే సిస్టర్ కామెంట్ చేశారు, తులం బంగారంని ఏమంటారు అరబిక్లో చెప్పండి అని. నేనైతే ఒక 10 గ్రాముల బంగారంని అరబిక్లో ఏమంటారో చెప్తున్నాను. తులం అంటే అందాద 10 గ్రాములే కావచ్చు. 10ని అరబిక్లో అష్రాహ్ అని అంటారు. గ్రాములని అరబిక్లో జరం అని అంటారు. అలాగే బంగారంని అరబిక్లో దహెబ్ అని అంటారు. అష్రా జరం దహెబ్ అంటే 10 గ్రాముల బంగారం అని అయితే వస్తుంది. అష్రా జరం దహెబ్ అని చెప్పొచ్చు. అలాగే నాగదేవి ఈ సిస్టర్ ఏమని కామెంట్ చేశారంటే మేడం నేను ఏమైనా ఆర్డర్ పెట్టుకోవచ్చా, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి అని కామెంట్ చేశారు. ముందుగా ఆర్డర్ని అరబిక్లో తలాబ్ అని అంటారు. ఏమైనా అనడాన్ని షై అని అంటారు. మాఫీ షై అంటే ఏం లేదు అని చెప్తాం కదా, దాన్ని షై అని చెప్తారు.
కొన్ని వస్తువులు లేదా కొన్ని సామాన్లు అనడానికి షోయే అగరాద్. షోయే అగరాద్. షోయే అంటే కొన్ని, కొంచెం అనే అర్థం వస్తుంది. అగరాద్ అంటే వస్తువులు లేదా సామాన్లు. మేడం, నేనేమైనా ఆర్డర్స్ పెట్టుకోవచ్చా? దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే మామా యుమ్కిన్ అనా తలాబ్ షై. మామా యుమ్కిన్ అన తలాబ్ షై అంటే మామా నేనేమైనా ఆర్డర్ పెట్టుకోవచ్చా అనే అర్థమైతే వస్తుంది. ఇక్కడ సెకండ్ చూడండి, మామా షోయే అగరాద్ అన ఖతైత్ తలాబ్. మామా అన షోయే అగరాద్ ఖతైత్ తలాబ్ అంటే మామా నేను కొన్ని వస్తువులు ఆర్డర్ పెట్టుకున్నాను అనే అర్థం వస్తుంది. ఖతైత్ అంటే పెట్టుకున్నాను అనే అర్థం వస్తుంది, పెట్టాను అనే అర్థం వస్తుంది. మామా యుమ్కిన్ అన తలాబ్ షై అంటే మామా నేనేమైనా ఆర్డర్ పెట్టుకోవచ్చా అనే అర్థం. మామా షోయే అగరాద్ అన ఖతైత్ తలాబ్ అంటే నేను కొన్ని వస్తువులు ఆర్డర్ పెట్టుకున్నాను అనే అర్థం వస్తుంది. మీకు ఎలా చెప్పాలి అనిపిస్తే అలా చెప్పండి. అయితే నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ అనేది చాలా మోసం అండి. దయచేసి మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని వృధాగా ఖర్చు పెట్టకండి. మనం ఎంతో కష్టపడితే కానీ మనకి నెల వచ్చేసరికి శాలరీ అనేది వస్తుంది. చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం బాగా ఆలోచించండి. ఇది నేను మీకు ఇచ్చే ఒక మంచి సలహా. అలాగే వీడియో చివరికైతే వచ్చేసామండి. వీడియో తప్పకుండా గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. మరికొన్ని పదాలతో మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.